అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు పాల్గొన మాసపు శుక్రవారం. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శుక్రవారం రోజున అమ్మవారి గురించి కొన్ని కథలను విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం కోసల దేశం అనే దేశంలో దేవదత్తుడు అనేటటువంటి వేదాంగ పారంగతుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకొని ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతూ వచ్చేవాడు. నగరంలో ఉన్నటువంటి సంపన్నుల ఆదరాభిమానాలకు పాత్రుడైనటువంటి అతనికి సంపదల విషయంలో కూడా ఎలాంటి లోటు ఉండేది కాదు. అయితే అతనికి సంతానం లేక అసంతృప్తితో అలమటిస్తూ ఉండేవాడు. అయితే ఒకనాడు అతను తనలో తాను విచారించసాగాడు. ఏ జన్మలోనో తాను చేసినటువంటి పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందని చెప్పి విలపిస్తాడు దేవదత్తుడు. ఆగామి కర్మలను మంత్రానుష్ఠానం చేత, యజ్ఞాదుల చేత, దాన ధర్మాల చేత అధిగమించవచ్చు. సంచిత కర్మలను దైవ ప్రార్థనల చేత, తీర్థయాత్రల చేత, పుణ్యకర్మాచరణం చేత, సత్యవాక్పాలనం చేత చక్కగా జయించవచ్చు. అయితే ప్రారబ్ధ కర్మను ఎంతటి వారికైనా అనుభవింపక తప్పదు కదా అని అనుకుంటూ ఇంతవరకు పాప ఫలాన్ని అనుభవించినటువంటి తాను ఇకపైన యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందగలని చెప్పి సంకల్పించుకుంటాడు దేవదత్తుడు. ఆ విధంగా ఒక శుభముహూర్తాన దేవదత్తుడు తమసా నదీ తీరంలో ఒక వేదికను నిర్మించుకొని వేదాంగ విధులైనటువంటి బ్రాహ్మణులను పిలిపించి యాగాన్ని ప్రారంభిస్తాడు. పుత్రప్రాప్తిని ఆశించి తాను చేస్తున్నటువంటి యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింపచేయవలసిందని చెప్పి తాను పుష్కలంగా దక్షిణలిచ్చి సంతోషపెట్టగలనని చెప్పి వేద విప్రులకు విన్నవించుకుంటాడు. దానికి గోబీలుడు ఉద్గాతగా, బృహస్పతి హోతగా, యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యుడుగా ఆ యజ్ఞం ప్రారంభమవుతుంది. అలా యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్గాత అయినటువంటి గోబీలుడు మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా మధ్యలో అతనికి శ్వాస అడ్డుగా వచ్చి కాస్త స్వరభంగం కలుగుతుంది. దేవదత్తుడు అందుకు ఎంతో బాధపడి, మహాత్మా, నేను పుత్రార్థినై ఈ యజ్ఞాన్ని చేస్తున్నాను. మీరు ఈ పలికినటువంటి అపస్వరం వలన నాకు సత్ఫలితం లేకుండా పోతుంది. నాపైన దయ ఉంచి స్వరభంగం లేకుండా మంత్రోచ్చారణ సాగించండి అంటూ కోరుకుంటాడు. దేవదత్తుని మాటలకు గోబీలుడు కోపగించుకుంటాడు. శ్వాస పీల్చే వేళలో వచ్చినటువంటి స్వరంలోని మార్పును దోషంగా భావించి నన్ను అవమానించావు. సహజంగా జరిగేటటువంటి అంటే ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజమైనవి. అవి మానవ ప్రయత్నం చేత నివారింపబడేవి కాదు కదా. అయినా చెయ్యనటువంటి తప్పును నాపై మోపి నన్ను అవమానించావు. కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు విద్యావిహీనుడై మూర్ఖుడగుగాక అంటూ శపిస్తాడు గోబిలుడు. శాపం వింటూనే దేవదత్తుడు గొల్లున ఏడుస్తాడు. జన్మించబోయేటటువంటి కొడుకు మూర్ఖుడైతే జీవితమంతా దుఃఖమయమే కదా అనుకుంటూ దేవదత్తుడు ఈ బాధను తట్టుకోలేకపోతాడు. మహాత్మా, మీరే ఇలా శపించడం న్యాయమేనా? మూర్ఖుడైనటువంటి పుత్రుని పొందడం కంటే అసలు పుత్రులే లేకపోవడం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా. అసలు బ్రాహ్మణుడికి విద్యయే సర్వస్వం. విద్యావిహీనుడు మూఢుడు అయినటువంటి బ్రాహ్మణుడు సర్వత్రా నిరాదరింపబడతాడు కదా. ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే కూడా నీచమైంది. కాబట్టి నాకు పుట్టబోయేటటువంటి పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ శాపాన్ని ఉపసంహరించుకొని నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తాడు. దేవదత్తుని యొక్క దీనాలాపాలకు గోబీలుని మనస్సు కరిగిపోతుంది. ఎందుకంటే ఉత్తముని కోపం క్షణకాలమే కాబట్టి. అదే సామాన్యుని కోపం అయితే 2 గడియల కాలం ఉంటుందట. అధముని కోపం రోజంతా ఉంటుందట. ఇక పాపాత్ముని కోపమైతే జీవితమంతా కొనసాగుతూనే ఉంటుందట. వేద విద్యా సంస్కారంతో పునీతమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ గోబీలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకుంటాడు. కోపాన్ని విడిచిపెట్టి శాంతిస్తాడు. నా శాపం వలన నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడే అయినప్పటికీ తరువాత తప్పకుండా మహా విద్వాంసుడు కాగలడని చెప్పి అభయమిస్తాడు. ఆ విధంగా కొంతకాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మిస్తాడు. తండ్రి అతనికి ఉత్యతుడు అనేటటువంటి నామకరణం చేస్తాడు. దేవదత్తుడు కుమారుడికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయడానికి గురువు వద్దకు పంపిస్తాడు. అయితే
గురువు ఎంతగా బోధించినప్పటికీ ఉతధ్యునికి విద్య మాత్రం అబ్బేది కాదు. మూర్ఖుడై అటూ ఇటూ సంచరిస్తూ వృధాగా కాలయాపన చేయసాగాడు. అలాగే 12 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఉతధ్యునకు సంధ్యావందనం కూడా అలవడలేదు. చదువైతే అసలే అంటలేదు. వేద విద్య అతనికి అందనటువంటి మానిపండులా అయిపోయింది. ఉతధ్యుని చూసి తోటి బాలురు సైతం పరిహాసం చేస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు కూడా ఇక ఉతధ్యునికి ఉన్నటువంటి మూర్ఖత్వానికి బాధపడుతూ ఉండేవారు. ఆ విధంగా అందరూ తనను ఏవగించుకోవడం, చులకనగా చూడడం ఉతధ్యుణ్ణి ఆవేదనకు, ఆ తరువాత ఆలోచనకు గురి చేస్తుంది. ఇక అతను ఏం చేస్తాడంటే, ఎవ్వరికీ చెప్పకుండా గంగా తీరానికి చేరి ఒక చోట కూర్చొని తనలో తానే ఏదో విత్కరించుకోవడం ప్రారంభిస్తాడు. నిత్యము కూడా సత్యమనేటటువంటి సత్యవ్రతాన్ని, అంటే సత్యమునే పలుకుతానని చెప్పి సంకల్పించుకొని నిర్జమైనటువంటి అరణ్యాలకు బయలుదేరి వెళతాడు. ఉతధ్యునిలో నానాటికి అంతర్మదనం తీవ్రతరం అవుతూ ఉంటుంది. నన్ను చదివించి విద్యావంతుని చేయాలని నా తల్లిదండ్రులు ఎంతో భావించారు. గురువు కూడా నాకెంతో శ్రద్ధతో విద్యలను బోధించినప్పటికీ నాకు విద్యాగంధం బొత్తిగా అంటకపోవడం దైవయోగమే తప్ప మరొకటి ఏదీ కాదు. బ్రాహ్మణ జన్మ పొంది కూడా నా జీవితం నిరర్థకమైంది. అయితే నేను పూర్వజన్మలో సరస్వతి దానంగా ఏ బ్రాహ్మణుడికి నేను గ్రంథాలను దానం చేయలేదేమో, ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా లోభంతో ప్రవర్తించి తిరిగి ఇచ్చానని చెప్పి అసత్యం పలికి ఉంటానేమో, సరస్వతి స్వరూపమైనటువంటి గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో, సభల్లో పండితులను పరిహసించి ఉంటానేమో, పండితుడను అనేటటువంటి గర్వంతో ఎవరినీ లెక్క చేయకుండా, ఎవ్వరికి విద్యాదానం కూడా చేయకుండా విర్రవీగుతూ కాలం గడిపి ఉంటాను. ఇదంతా పూర్వజన్మ కర్మయోగం వలన జరిగింది. మానవుని సంకల్పం దైవబలం చేత వ్యర్థమవుతుంది. త్రిమూర్తులైన కాలానికి లొంగిపోవలసిన వారే. సత్యవ్రతం గొప్పదని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు కదా. కాబట్టి నేను సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనాన్ని సాగిస్తాను అంటూ ఉతధ్యుడు తనలో తానే గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా కృతనిశ్చయుడై ఉతధ్యుడు అడవిలో ఏకాంతంగా కాలాన్ని గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ తరుముకుంటూ వెళ్తాడు. అదే సమయంలో ఆ పంది నోటి నుండి ఏ ఏ అని ధ్వని వెలువడగా ఆ శబ్దాన్ని విని ఆ శబ్దం ఏదో వింతగా ఉందని చెప్పనుకొని ఉతధ్యుడు ఆ శబ్దాన్ని మాటిమాటికి పలుమార్లు ఉచ్చరించసాగాడు. ఉతధ్యుని సత్యవ్రతా దీక్షను పరీక్షించాలని చెప్పి అమ్మవారైనటువంటి ఆదిపరాశక్తి పరమేశ్వరుణ్ణి కిరాత రూపంలో ఉతధ్యుడు ఉన్నటువంటి ప్రదేశానికి పంపిస్తుంది. ఆ మాయా కిరాతుడు పందిని తరుముతూ రాగా పంది ఉతధ్యుని ఎదురుగా రాగానే కిరాతుడిని తప్పించుకొని పోతుంది. వెనుక వచ్చినటువంటి కిరాతుడు పందిగాడ చెప్పి పుణ్యం కట్టుకోమని చెప్పి ఉతధ్యుని కోరుకుంటాడు. తనకు తన కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలి అంటే ఆ పందిని చంపి తినాలని, కాబట్టి దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకొని తమ ప్రాణాలను రక్షించవలసిందిగా అర్థిస్తాడు ఆ కిరాతుడు. అయితే అప్పుడు ఈ ఉతధ్యుడు మీమాంసలో పడతాడు. పంది జాడ చెబితే కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు. తన సత్యవ్రత దీక్ష వలన హింస జరుగుతుంది. చెప్పకపోతే తనకు అసత్యాదోషం సంక్రమిస్తుంది. సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణిహింస జరుగుతుంది. అహింసకు ప్రాధాన్యం ఇస్తే సత్యవ్రతం భంగమవుతుంది. అయితే ఇప్పుడు ఉతధ్యునికి కర్తవ్యం స్ఫురించలేదు. ఆ విధంగా ఒక క్షణం ఆలోచించి, ఓయి కిరాత, వరాహం జాడు చెప్పమని అడిగావు కదా, చూసేది కన్ను, దానికి చెప్పేటటువంటి శక్తి లేదు. ఇక పలికేది నోరు, దానికి చూడగలిగినటువంటి లక్షణమే లేదు. చూసేది ఒకరు, చెప్పేది మరొకరు, అందువలన నీకెలాంటి లాభమూ లేదు అని అంటాడు. అతనికి ఉన్నటువంటి సత్యవ్రత దీక్షకు కిరాత రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహిస్తాడు. పరాశక్తి ఆరాధనకు సంబంధించినటువంటి వాగ్భావ బీజమైనటువంటి ఐ అనే అక్షరంలోని అర్ధభాగమైనటువంటి ఏ ఏ అనే ధ్వనిని పలుమార్లు ఉచ్చరించినటువంటి పుణ్యఫలంగా ఉతధ్యునికి వాగ్భావ బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానమవుతాడు పరమేశ్వరుడు. ఆ విధంగా ఉతధ్యుడు జగన్మాతను వాగ్భావ బీజంతో ఆరాధించి అమ్మ కరుణాకిరామ ప్రసారం చేత
సత్యవ్రతుడుగా ప్రఖ్యాతిని పొంది మహావిద్వాంసుడై పరమేశ్వరి పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రుడవుతాడు ఈ సత్యవ్రతుడు. పరాశక్తి మంత్రాక్షరంలో అర్ధ భాగాన్ని అతనికి తెలియకుండా ఉచ్చరించినటువంటి మాత్రానే అమ్మ అనుగ్రహం కలిగినప్పుడు సంపూర్ణంగా యథావిధిగా దేవి యొక్క మంత్రాక్షరాలను గనక జపిస్తే కలిగేటటువంటి సత్ఫలితం ఎంతటితో ఆలోచించవలసిందని చెప్పి సాక్షాత్తు సూత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా తెలియజేసినటువంటి సత్యవ్రతుని యొక్క కథ. ఈ సత్యవ్రతుని కథను చదివినా విన్నా పరమేశ్వరి అనుగ్రహం వలన ఎలాంటి వారికైనా సరే పాండిత్యం, ఆలోచనా శక్తి కలుగుతాయని సూత మహర్షుల వారు శౌనకాది మునులకు తెలియజేస్తారు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి మరొక భక్తుని కథ గురించి తెలుసుకుందాం. కోసల దేశాన్ని ధ్రువసింధు మహారాజు సూర్యవంశంలో జన్మించినటువంటి ఈ ధ్రువసింధు మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతను ధర్మాత్ముడు, సత్యసంధుడు, వర్ణాశ్రమ ధర్మరక్షణ తన కర్తవ్యంగా భావించి చక్కగా పాలన సాగిస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి ప్రభు. అతని రాజ్యంలో అన్ని వర్ణాల వారు వారి వారి జాతులకు విధింపబడినటువంటి ధర్మాలను అనుకరిస్తూ సామరస్యంతో జీవిస్తూ ఉండేవారు. అతని రాజ్యంలో దొంగలు, ధూర్తులు, లోబులు, కృతజ్ఞులు, డంబాచార పరాయణులంటూ ఎవ్వరూ ఉండేవారు కాదు. అందరూ కూడా సద్గుణ సంపన్నులే. ధ్రువసింధునికి మనోరమ, లీలావతి అని ఇద్దరు భార్యలున్నారు. పట్టమహిషి అయినటువంటి మనోరమ సహధర్మచారిణి అనే పేరును సార్థకం చేస్తూ అన్ని విధాల భర్తకు అనుకూలవతిగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలు. ఇక చిన్న భార్య అయినటువంటి లీలావతి సౌందర్య గర్వంతో భర్తను ఎప్పుడూ చులకనగా చూసేది. రాజు మాత్రం ఇద్దరినీ ఒకే విధమైనటువంటి ప్రేమానురాగాలతో ఆదరిస్తూ ఉండేవాడు. అయినా చిన్న భార్య పట్ల కాస్త మొగ్గు చూపుతూ ఉండేవాడు. అలా కొంతకాలానికి ఆ రాణులిద్దరికీ పుత్ర సంతానం కలుగుతుంది. రాజు తన పుత్రులిద్దరికీ జాతకర్మ నామకరణం నిర్వహిస్తాడు. మనోరమకు జన్మించినటువంటి పుత్రుడికి సుదర్శనుడు అని, లీలావతికి పుట్టినటువంటి కుమారుడికి సుందరుడు అని పేర్లు పెడతాడు. ఆ విధంగా కాలక్రమేణా రాజకుమారులిద్దరూ కూడా పెరిగి పెద్దవారవుతారు. సుదర్శనుడు శత్రు సంహారం సాగించగలిగినటువంటి బలశౌర్య దౌర్య సమోపేతుడై తన సద్గుణ సంపద చేత అందరి మనసులను చూరగొన్నాడు. ఇక ధ్రువసింధువు చిన్న భార్య పట్ల ఉన్నటువంటి మమకారం చేత సుందరి పట్లనే ఎక్కువ మక్కువ చూపుతూ ఉండేవాడు. సుదర్శనుడు రాజయ్యేటటువంటి శుభతరుణం కోసం ప్రజలందరూ కూడా నిరీక్షిస్తూ ఉండేవారు. అలా కొంతకాలానికి ఒకనాడు ధ్రువసింధువు వేటకు వెళ్ళి సింహాన్ని వేటాడుతూ ప్రాణాలు కోల్పోతాడు. కులగురువైనటువంటి వశిష్ఠుడు సుదర్శనుడిని రాజుగా నిర్ణయిస్తాడు. మంత్రులు, పురోహితులు, ప్రజలు అందరూ ఆనందంగా అంగీకరిస్తారు. ధర్మబుద్ధి కలవాడు, శాంత స్వభావుడు, పరిపాలనకు తగినటువంటి ధైర్య సాహసాలు కలవాడైనటువంటి సుదర్శనుడే రాజు కానున్నాడని చెప్పి ఆ దేశ ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అల్లుడి మరణ వార్త తెలిసి లీలావతి తండ్రి యుధాజిత్తు, మనోరమ తండ్రి వీరసేనుడు కోసల దేశానికి వస్తారు. అలా వారిద్దరూ ఎవరికి వారు వారి వారి మనవళ్లకే పట్టాభిషేకం చేయాలని చెప్పుకొని వాదించుకుంటూ ఉంటారు. ఆ వాదన క్రమంగా హద్దుమీరి యుద్ధానికి దారితీస్తుంది. యుద్ధంలో యుధాజిత్తు వీరసేనుణ్ణి సంహరిస్తాడు. లీలావతి కుమారుడైనటువంటి సుందరుడే పట్టాభిషిక్తుడవుతాడు. తన తండ్రి మరణ వార్త తెలిసి మనోరమ వేదన చెందుతుంది. భర్తే లేనటువంటి తనకు తండ్రి అండ కూడా లేనందున ఆ రాజ్యంలో తనకు తన పుత్రుడికి రక్షణ ఉండదని చెప్పి భావిస్తుంది. ఆంతరంగికుల యొక్క సహాయంతో అర్ధరాత్రి వేళ తన కుమారుడితో కలిసి నగరం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అలా వారణాసికి చేరి గంగానదిని దాటి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకుంటుంది. అక్కడ మహర్షులకు తన యొక్క వృత్తాంతం అంతా వినవించుకుంటుంది. ఆమె కథ విన్నటువంటి మహర్షులు ఆమెకు అభయమిచ్చి ఆశ్రయమిస్తారు. అలా కొంతకాలానికి యుధాజిత్తు, మనోరమ సుదర్శనుని వెతుక్కుంటూ భరద్వాజాశ్రమానికి వస్తారు. మనోరమ సుదర్శనుని తనకు అప్పగించవలసిందిగా కోరాడు. అప్పగించని పక్షంలో సైనికులను పంపించి బలప్రయోగం చేసి ఆశ్రమంపై దాడి జరిపి వారిద్దరినీ తాను తన వెంట పెట్టుకొని వెళ్ళిపోతానని చెప్పి మహర్షిని బెదిరిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి మహర్షి, ఓయి ధూర్తుడా, దుర్బుద్ధితో ఆశ్రమంలో అడుగుపెట్టినట్లయితే నువ్వు నీ సైన్యము కూడా నామరూపాలు లేకుండా నశించిపోగలరు అని చెప్పి హెచ్చరిస్తాడు. వెంటనే తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పి మందలిస్తాడు. ఇక గత్యంతరం లేక యుధాజిత్ వెనుతిరిగి వెళ్ళిపోతాడు. కొంతకాలానికి ఆ సుదర్శనునకు ఆ మహర్షి ఉపనయన సంస్కారం జరిపించి
గాయత్రి మంత్రంతో పాటు దేవి బీజాక్షరాలను కూడా ఉపదేశిస్తాడు. అప్పుడు సుదర్శనుడు శ్రద్ధాభక్తులతో దీక్షతో దేవి మంత్రాన్ని జపిస్తాడు. అలా కొన్నాళ్లకు అతనికి దేవి ప్రత్యక్షమై ధనుర్బాణాలను కవచాన్ని ప్రసాదిస్తుంది. అలా ఉండగా యుక్త వయస్కురాలైనటువంటి కాశీరాజు కుమార్తె శశికళకు ఒకనాటి రాత్రి కలలో దేవి కనిపించి, ఓ రాజకుమారి, నీకు అన్ని విధాలా తగినటువంటి వరుడు భరద్వాజాశ్రమంలో ఉన్నాడు. అతని పేరు సుదర్శనుడు. ప్రస్తుతం అతను రాజ్యభ్రష్టుడే అయినా త్వరలో తప్పకుండా రాజు కాగలడు. అతను నా భక్తుడు. అతన్ని నువ్వు పతిగా వరించు. నీకు సమస్త సంపదలు సకల శుభాలు లభిస్తాయి అని చెబుతుంది. తెల్లవారిన తరువాత శశికళ తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్ని తల్లి ద్వారా తండ్రికి తెలియజేసి సుదర్శనుణ్ణి భర్తగా నిర్ణయించుకున్నానని చెబుతుంది. కలలో వార్తను నమ్మలేనటువంటి కాశీరాజు రాజ్యభ్రష్టుడైన వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించలేకపోతాడు. రాజ్యభ్రష్టుణ్ణి భర్తగా వరిస్తాను అంటున్నావేంటమ్మా? సర్వలక్షణ సంపన్నులైనటువంటి రాజకుమారులను అన్వేషించి నీకు స్వయంవరం ప్రకటిస్తానులే. నీకు నచ్చిన వారిని పెళ్లాడి సుఖంగా ఉందుగాని అంటూ పరిపరి విధాలుగా నచ్చచెబుతాడు. అయితే ఆ మాటలను అంగీకరించక శశికళ, తండ్రి, కలలో దేవి చెప్పినటువంటి ఆ సుదర్శనుడే నా భర్త. దేవి చెప్పిన విధంగా భరద్వాజాశ్రమంలో ఆ లక్షణాలు కలిగినటువంటి సుదర్శనుడు అసలు ఉన్నాడో లేడో ఒక్కసారి విచారించి చూడండి. నిజమే అయితే అతన్ని పిలిపించండి. అంతఃపురంలో రహస్యంగా మా వివాహాన్ని జరిపించండి. అలా కాని పక్షంలో నేను తప్పకుండా మరొకరిని వివాహం చేసుకునేటటువంటి ప్రసక్తే లేదని చెప్పి తన నిర్ణయాన్ని తండ్రికి తెలియజేస్తుంది. ఇక కాశీరాజు భరద్వాజాశ్రమానికి గూఢాచారులను పంపించి సుదర్శనుని యొక్క సమాచారం అంతా తెలుసుకుంటాడు. దేవి కలలో కనిపించి తన కుమార్తెకు చెప్పిందంతా కూడా యథార్థమే అని తెలుసుకుంటాడు. సుదర్శనుణ్ణి స్వయంవరానికి ఆహ్వానించి సగౌరవంగా తన నగరానికి తీసుకుని వెళతాడు. సుదర్శనుడు భరద్వాజుని ఆశీస్సులను అందుకొని తల్లితో కలిసి కాశీరాజు యొక్క అంతఃపురానికి చేరుకుంటాడు. తెల్లవారితే స్వయంవరం. దేశ దేశాల రాజులు ఆ రాత్రి కాశీనగరంలో విడిది చేశారు. వచ్చిన వారిలో యుధాజిత్తు కూడా ఉంటాడు. ఆనాటి రాత్రి కాశీరాజు తన అంతఃపురంలో తన కుమార్తె అయినటువంటి శశికళను సుదర్శనుడికిచ్చి రహస్యంగా వివాహం జరిపిస్తాడు. తెల్లవారితే ఆ వార్త రాజ్యమంతటా వ్యాపిస్తుంది. తమకు స్వయంవరానికి ఆహ్వానించి శశికళకు రహస్యంగా పెళ్లి చేయడం తమకు అవమానంగా భావించి స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ కాశీరాజుపై యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడా మామగారికి సహాయంగా నిలబడతాడు. యుధాజిత్తునకు సుదర్శనుని చూడగానే క్రోధమాశ్చర్యాలు పెళ్లిబికుతాయి. వీరావేశంతో సుదర్శనుని చంపబోతాడు. అప్పుడు సుదర్శనుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో దేవిని ప్రార్థిస్తాడు. సింహవాహనారుడ అయినటువంటి దుర్గాదేవి ప్రత్యక్షమై వేలాదిగా సైన్యాన్ని సృష్టించి సుదర్శనుని పైకి అతని మామగారిపైకి వచ్చేటటువంటి శత్రువులందరినీ కూడా నాశనం చేస్తుంది. తన అల్లుని మంత్రానుష్ఠాన బలాన్ని గుర్తించి కాశీరాజు ఎంతో సంతోషిస్తాడు. భక్తుడైనటువంటి తన అల్లుడి వలన తాను కూడా దేవిని సందర్శించగలిగానని చెప్పి ఉప్పొంగిపోతాడు. అల్లుడిని ఆదరించి రాజలాంఛనాలతో కోసల దేశానికి తీసుకుని వెళ్ళి అయోధ్యలో అతనికి యథావిధిగా పట్టాభిషేకం జరిపిస్తాడు. సుదర్శనుడు దేవి మంత్రానుష్ఠానాన్ని మరవకుండా అమ్మ అనుగ్రహంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ప్రజలకు సుఖశాంతులను కలిగిస్తాడు. తన పుత్రునికి కలిగినటువంటి వైభవాన్ని చూసి తల్లి కూడా ఎంతో సంతోషిస్తుంది. ఆ జగన్మాతకు మనసులోనే అనేక విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. కాశీరాజు తన దేశంలో దుర్గా పూజలను ఆచరించి ప్రజలందరికీ కూడా భక్తి భావాన్ని ప్రబోధించాడు. ఆ విధంగా వాడవాడలా దేవి ఆలయాలను ప్రతిష్ఠించి అందరూ కూడా దేవి అనుగ్రహానికి పాత్రులయ్యే విధంగా వారందరికీ అవకాశాన్ని కల్పించాడు. దేవి మంత్రాన్ని శ్రద్ధతో జపించిన, అమ్మను భక్తితో పూజించిన, అమ్మ కథలను విన్నా కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయనడానికి ఈ సుదర్శనుని కథే నిదర్శనం అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా ఈ సుదర్శనుని కథ గురించి వివరిస్తారు. మనందరిపై కూడా ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని మరొకసారి వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. రేపటి వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.